గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా, సరుకు నిల్వలు తక్కువగా ఉండటంతో వారం రోజుల్లో కిలో 10 రూపాయలకు పైగా ధర పెరిగింది. గుంటూరు యార్డుకు వచ్చే సరుకులో నాణ్యమైన మిరపకాయలను అధిక ధర వెచ్చించి మరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా ఉండడంతో పాటుగా ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో శీతల గోదాముల్లో నిల్వ చేసిన సరుకును రైతులు, వ్యాపారులు బయటకు తీస్తున్నారు. రోజు 60,000కు పైగా టిక్కీలు వస్తూ ఉండగా అంతే స్థాయిలో విక్రయిస్తున్నారు. తేజ మిర్చి క్వింటా గరిష్టంగా 14,000 రూపాయల ధర పలికింది. మిగిలిన అన్ని రకాలు సగటున కిలో 100 రూపాయల పైనే ఉన్నాయి. తేజ, బాడిగి, సూపర్ 10 రకాల్లో నాణ్యమైనవి వచ్చినవి వచ్చినట్లుగానే అమ్ముడుపోతున్నాయి. ఇటీవల కాలంలో ధరలు పెరిగినా స్థిరంగా కొనసాగుతూ ఉండడం ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండోనేషియా, థాయిలాండ్, చైనా నుంచి రోజురోజుకి ఆర్డర్లు పెరుగుతున్నాయి. గుంటూరు యార్డుకొచ్చే సరుకులో నాణ్యమైన మిరపకాయలకు అధిక ధర వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పైకి ఎగబాకే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని శీతల గోదాముల్లో సుమారుగా 70 లక్షల టిక్కీలు ఉన్నాయి అనేది వ్యాపార వర్గాల అంచనా.